దేవుని యొక్క ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. మహిమ ఘనత ఆయనకి కలిగినట్లుగా ఈ సమయంలో కూడి వచ్చిన మీరందరూ కూడా మీ చేతులు పైకెత్తి ప్రభు నామమును స్తోత్రించండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము కొద్ది సంవత్సరం అందరూ బైబిల్ తెరిచి ఆదికాండము 50వ అధ్యాయము అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. అతని కుమారులు తన విషయమై తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆదికాండము 50వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారా? 21 చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో భీతిగా మాట్లాడిను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన వాక్యంలో దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించండి. ఏంటి విషయం అంటే, దేవుని చేత మనము పోషించబడతాము అనే విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. యేసోము ఆఖరి దినాల్లో, అంచెల దినాలలో తన పిల్లలైన వారిని, తన బిడ్డలైన వారిని దగ్గరికి తీసుకుని ఆశీర్వదిస్తున్నటువంటి ఆశీర్వాద వచనాలను మనము ఈ యొక్క 50వ అధ్యాయము 21వ వచనంలో మనకి కనబడుతున్నది మాట. చాలాసార్లు సంఘం కానీ, సంఘంలోని విశ్వాసులు కానీ వారి వారి యొక్క కుటుంబాలు, వారి పిల్లల విషయంలో చాలా ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటారు. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కుటుంబాలను దేవుని యొక్క ఆశీర్వాదకరమైన చేతుల కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళైన వాళ్ళు అలాగా మనం తీసుకురావాలి కూడా. పెద్దలైన వారు, తన కుటుంబంలో నుండి పిల్లలైన వారు, కొడుకులైన వారు, కోడళ్ళైన వారు, మనవలు, మనవరాణులు, మనవడినంటి కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇలా ఎంతమంది అయితే ఉంటారో వీళ్ళందరినీ కూడా దేవుని యొక్క హస్తముల కిందకి తీసుకురావాల్సిన వారిగా ఉన్నారు అనే విషయాన్ని యోసేపు ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కనుక యోసేపు కూడా
అంచె దినాలు ఆఖరి దినాల్లో తన పిల్లల్ని కూడా తన దగ్గర తీసుకుని దేవుని పేరట దేవుని చేతి కిందకి తీసుకుని రావడము, లేక దేవుని చేత ఆశీర్వాదకరమైన పోషణ నిమిత్తము మాట్లాడిన సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 50వ అధ్యాయంలో 21వ వచనంలో మరొకసారి మనం చదువుదాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో బీదిగా మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఆశీర్వాదకరమైన విషయాలకు మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు పోషించబడడానికి, ఆదరించబడడానికి దేవుడు ఒక్కడ మాత్రమే సహాయము చేయగలడు. దేవుడు ఒక్కడ మాత్రమే సహాయం చేయడానికి ముందుకి రాగలిగిన వ్యక్తి దేవుడు ఒక్కడ మాత్రమే. అయితే అలాంటి తరుణంలో, అలాంటి పరిస్థితిలో మన పిల్లలు కానీ మనము కానీ ఏం చేయాలి అనేది దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తే మన పిల్లలు పోషించబడతారు, ఆశీర్వదించబడతారు, వాళ్ళు తలంపు పెట్టిన తలంపులన్నీ కూడా దేవునికరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి అని అంటే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. వాళ్ళు ఏ జీవితం జీవించాలి? ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఎవరిలో జీవించాలి ప్రత్యేకమైన జీవితం? మీరు ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి దూరంగా ప్రత్యేకంగా జీవించడం కాదు. దేవుని విషయంలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. వాళ్ళకి ప్రత్యేకమైన జీవితం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రార్థన చేయడం వలన వస్తుంది, వాక్యం చదవటం వలన వస్తుంది, సంఘములో తల్లిదండ్రులతో పాటు, కుటుంబంలో ఉన్నవారితో పాటు, సంఘంలో ఉన్నవారితో పాటు కలిసి ఆరాధనలో నడిస్తే ఒక ప్రత్యేకమైన జీవితం వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. అంటే టోటల్గా ఒక మాట చెప్పాలి అని అంటే వాళ్ళు దేవుని సహవాసంలో ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక వాళ్ళకి ప్రత్యేకమైన జీవితాన్ని వారికి వాక్యం నుంచి వాళ్ళకి వస్తుంది, వాక్యం నుంచి వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మూలవాక్యంలో చూసినప్పుడు కాబట్టి అని ప్రారంభించి భయపడకుడి, మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, ఆదరిస్తానని భీతిగా మాట్లాడిన మాటలు ఇక్కడ కనబడుతుంది. కనుక ప్రియులారా,
ఈరోజు నీ జీవితంలో నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే తల్లిగా ఉండాలని, తండ్రిగా ఉండాలని నేను ప్రేమతో మీకు చెప్తాను. ఏ తండ్రి అయినా ఏ తల్లైనా పిల్లల విషయంలో బాగుపడాలని, వాళ్ళ ప్రయోజకులుగా కావాలని, ఒక ఉన్నతమైన పరిస్థితులు వాళ్ళని నేను చూడాలని అనేటువంటి ఆశ కలిగిన తల్లిదండ్రులు లేక మానలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి తెలిసిన తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలను ఒక స్థితిలో ఉండాలని చూస్తారు. ఒక సంగతి మీకు నేను చెప్తాను, ఇది ఒక సాక్ష్యం అండి. ఇది ఒక సాక్ష్యం. ఇది నేను యవన కాలంలో రక్షించబడినప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నారు. ఆయన ఒక దైవజనుడు వాక్యము చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆ యొక్క సంఘంలో ఉన్నది ఒక వృద్ధాప్యం కలిగిన ఒక తల్లి గారిని గురించి మాట్లాడటం జరిగింది. ఆమెకి భర్త లేడు. జాగ్రత్తగా వినండి, భర్త లేడు. తనకి ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడిని చర్చికి తీసుకొస్తూ ప్రార్థన అలవాటు చేసింది తల్లి. ఒక్కడే కుమారుడు కనుక చాలా గారాభంగా పెంచుకుంటూ అతన్ని చదివించుకుంటూ ఉంది. అయితే ఆమె తన కుమారు విషయంలో ఒక ఉన్నతమైన వాడిగా ఉండాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉండేదండి. జాగ్రత్తగా వినండి. ఇందుకు విషయం చెప్తున్నానంటే, ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్నది. ఆవిడ ఒక బిడ్డ, భర్త లేడు. బిడ్డను చదివించుకోవడానికి అంతంత మాత్రమే స్తోమత లేనండి పరిస్థితి. కానీ బిడ్డని ఒక ఉన్నతమైన పరిస్థితిలో చూడాలని ఆశ కలిగి ఆమె రోజు చర్చికి వచ్చినప్పుడల్లా సంగమయాన్ని కూర్చుని అందరితో పాటు ప్రార్థన చేసినప్పుడు తన కొడుకు గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. అందరూ స్తోత్రం చెప్పండి. ఆమె ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఏమని ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నా కుమారుని ఆధ్యాత్మికంగా పెంచండి ప్రభువా అని అడగడం ప్రారంభించింది. దేవునిలో మీరు పెంచండి ప్రభువా, దేవునిలో ఎదిగేవాడిగా, పరిచర్యలో ఎదిగేవాడిగా నా బిడ్డను ఉంచు నాయనా అని ప్రార్థన చేసి, ఆ ప్రార్థనతో అనేది నా కొడుకుని ఒక ఉన్నతమైన స్థితిలో నేను చూడాలని నాకు ఆశ కలిగి ఉన్నది ప్రభువా. అయితే నేను చదివించలేని దానిగా ఉన్నాను. నా పరిస్థితి అంతంత మాత్రమే. దయచేసి నా బిడ్డని ఉన్నతమైన విద్య కొరకు, ఉన్నతమైన పొజిషన్ కొరకు నా కొడుకుని పై దేశాలకి తీసుకెళ్ళి గొప్పవాడు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. ఇది నిజంగా ఒక దైవజనుడు కన్నీళ్లతో చెప్పినట్టు ఒక సాక్ష్యం, వాక్యంలో సాక్ష్యం. ఇది కన్నీళ్లతో ఆమె ఏడ్చి ప్రార్థన చేసేది. అందరమయ్యాన కూర్చున్నప్పుడు ఆ ప్రార్థన పక్క వాళ్ళకి వినపడుతుందా లేదా చెప్పండి? అప్పుడప్పుడు మనం కూడా ఒక సామెత వాడతాం.
తినటానికి వెతుకులు లేవు కానీ మీసాలకేమో సంపెంగ నూనె ఎట్టుకున్నాను అని అన్నాడట ఎవడొకడు. వీడికేమో తిండి లేదు కానీ మీసాలకి ఏం పెట్టుకున్నాడంటే సంపంగ నూనె పెట్టుకున్నాను అని అన్నట్లుగా పక్క వాళ్ళు ప్రార్థన విన్నప్పుడల్లా ఈమె ఊళ్ళో బళ్ళో పంపించడానికే ఈవిడికి దిక్కు దివాణం లేదు. తన బిడ్డను పోషించుకోవడానికి 4 ఇళ్ళు దగ్గరికి వెళ్ళి పని చేసుకుని తన బిడ్డకి ఒక ముద్ద తెచ్చుకుంటేనే కానీ తన జీవితం గడవదు. ఇలా పక్క వాళ్ళు విన్నవాళ్ళు అందరూ కూడా ఎందుకు అంత పెద్ద పెద్ద కోరికలు ఎందుకు, కానీ ఆమె కోరుకున్నటి కోరిక ఆవిడికి సరిపడన కోరిక, అయితే దేవునికి మాత్రము సరిపడే కార్యం. దేవునికి స్తోత్రం. కనుక ఎవరి మాట పట్టించుకునేది కదా ఆమె. ఇది ఇప్పుడుది కాదండి. నేను యవన కాలంలో ఉన్న టైంలో, సేవలో కొత్తగా వచ్చిన టైంలో ఒక దైవజనుడు ఒక సభలో ఒక మీటింగ్లో కొన్ని వేల మంది మధ్యన ఆయన చెప్పినండి వాక్యంలో సాక్ష్యం. ఆ పరిస్థితిలో ఉన్నండి దేవుని బిడ్డలారా, ఇలా ఒక్కరోజు కాదు, ప్రార్థన పెట్టినప్పుడల్లా అది శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఒక మంగళవారం కావచ్చు, క్రమాలు ఏ అయితే ఉన్నాయో ఆ క్రమాలలో అందరమయ్యాన ఏం చేసింది, కూర్చుని ఇదే పాఠం, ఇంకేం చేసేది కాదు. నా కొడుకుని ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో పెంచుది ప్రభువా, దేవుని సేవలో ఆ బిడ్డని వాడుకోండి ప్రభువా, అంతేకాకుండా మంచి విద్యను వాడికి అనుగ్రహించండి ప్రభువా, పై దేశాలకి వెళ్ళి గొప్పవాడు అవ్వాలి ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ ఉండేదండి. ఇలా సంవత్సరాల తరపున ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు మానలేదండి, ఈ ప్రార్థన మానలేదంటే ఆయన కళ్ళంట నీళ్లు కార్చుకుంటూ ఒక టవల్తో తుడుచుకుంటూ కళ్ళంట ఏడ్చి ప్రార్థన చేయిస్తే, దేవుని బిడ్డలారా, ఆ మీటింగ్లో ప్రజలందరూ కూడా కళ్ళార్పకుండా మాటలు చూడటం జరిగింది. అయితే మొదటగా ఆమె కోరిక ఏంటి, దేవునిలో బాగా పెరగాలి, ఆధ్యాత్మికంగా దేవుని సేవలో దేవుని కార్యాల్లో ఉండాలి. రెండోది ఏమో ఆమె తన కొడుకు మంచి విద్య కలిగిన వాడిగా, ఉన్నతమైన వాడిగా ఉండాలి. కనుక పై దేశాలకి వెళ్ళి ఒక గొప్పవాడిగా నీ ఎదుట కనపడాలి అనేది ప్రార్థన ఆమె జీవితంలో ఎప్పుడు ఎన్నడూ విడవకుండా గోజాడి 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 ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వారిలో కూడా మీ యొక్క మగపిల్లల విషయంలో కానీ, ఆడపిల్లల విషయంలో కానీ, కుటుంబంలో బిడ్డల విషయంలో కానీ, తల్లి లేని వారు, తండ్రి లేని వారు, అలాగే వారి యొక్క తాత మామలు ఇలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడు ఆ ప్రార్థన ఆయన వింటాడు. విని ఏం చేస్తాడంటే ఒక రోజున కార్యం చేస్తాడు అనే విషయాన్ని మీకు నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కనుక దేవుడు ప్రార్థన త్రోసిపుచ్చేవాడు కానీ కాదు, దేవుడు ప్రార్థన విడిచిపెట్టేవాడు కాడు. ఇలాగా పిల్లడు బోర్డర్ స్కూల్లో చదువుకుంటున్నాడు, అమ్మతో చర్చికి వస్తున్నాడు, ఏవైనా పనులు ఉంటే పనులు చేసుకుంటూ ఇలాగ వాళ్ళ అమ్మకి సహాయకరంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ పాస్టర్ గారండి మీటింగ్లు ఏర్పాటు చేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి. 3 రోజులు సువార్త మీటింగ్లు ఏర్పాటు చేశాడు ఆ పాస్టర్ గారు.
3 రోజులు కూడా మరి యవనస్తుల పిల్లలు, అలాగే చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తారో తెలుసా, ఆ మీటింగ్లో చక్కగా చేస్తూ ఉంటారు. చేస్తుండగా ఆ యొక్క మీటింగ్లకి వాక్యం అందించడానికి వచ్చిన పాస్టర్ గారు యవనస్తుల పిల్లల్ని, అలాగే ఆడపిల్లల్ని, మగ పిల్లలందరినీ కూడా చూస్తూ గమనిస్తూ ఉన్నారు. అందులో ఈ యొక్క యదవరాలి కుమారుడు, వృద్ధాప్యంలో ఉన్నది ఆమె యొక్క కుమారుడు కూడా ఉన్నాడు. ఆడి వయసు కూడా అంత పెద్ద వయసు ఏం కాదు. అయితే చూస్తుండగా చాలా నెమ్మరత కలిగి అక్కడ ఉన్న మీటింగ్లో అందరితో పాటు చేస్తుండే పరిచర్య గమనించారు ఆ సేవకులు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ప్రేరేపింపజేసి అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళని చూసే కనుదృష్టి దేవుడు ఏం చేశాడంటే వారికి అనుగ్రహించి ఆ సేవకులైన వారు చూడడం ప్రారంభించారు. పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు, అలాగే మీటింగ్లో కానీ, ఇంట్లో కానీ, లేదా సభలో కానీ ఇలా చేస్తున్నారు గమనించారు. ఆఖరి రోజున ముగింపు రోజున ఆ స్థానిక పాస్టర్ గారిని పిలిచి, అయ్యా, ఈ సంఘంలో స్త్రీలైన వాళ్ళు, పురుషులైన వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు చాలామంది పరిచర్య చేశారు. చాలా మంచి పరిచర్య చేశారు, మేము చూసాం. ఈ 3 రోజులు వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేశాం. అయితే అందులో ఒక బిడ్డడు మా కందిష్టికి మాకు వచ్చాడు. అతను వచ్చాడా లేదా అనే ఒక విషయం అడిగితే ఆ సంఘంలో ఉన్న ఆడపిల్లల్ని, మగపిల్లలు అందరినీ కూడా ఆ పాస్టర్ గారు వచ్చారా లేదా అని చెప్పేసి గమనించి పైకి నిలబెట్టమనగానే అందరూ లేచారు వారితో పాటు. అని ఈ యొక్క బిడ్డడు కూడా పరిచర్య అంతా అయిపోయిన తర్వాత వాక్యం వినడానికి కూర్చున్నాడు కనుక అతను కూడా లేచాడు. ఆ బిడ్డని చూసిన వెంటనే పిలిచి అక్కడ ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని పిలిచి ఒకసారి ఇలాగ రమ్మని చెప్పారు. చెప్పగా అతడు రావడం జరిగింది. ఆ సేవకులు మాట్లాడిన మాట ఏంటంటే అందరూ బాగా పరిచర్య చేశారు, అందరూ చక్కగా నెమ్మదిగా మంచిగా ఉన్నారు. దేవుడు ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. అయితే ఈ బాబు కూడా చక్కగా వీళ్ళతో పాటు చేయటం మేము గమనించాం. ఎందుకో దేవుడు ఈ బిడ్డని మమ్మలను తీసుకెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. మరి ఎవరి బిడ్డ, ఈ బిడ్డ మాతో పంపితే బాగుంటుంది, ఇది దేవుడి మాట, ఇది మా సొంత మాట కాదు అని చెప్పడం జరిగిందండి. జరిగితే దేవుని బిడ్డలారా, ఆ తల్లి నిలబడినప్పుడు ఆ తల్లి చూసినప్పుడు వీళ్ళు చాలా దుఃఖపడ్డారటండి. ఆమె యొక్క బట్టలు, ఆవిడ పరిస్థితి, ఆవిడ జీవితం చూసి, అమ్మా ఈ బిడ్డని మరి మా దగ్గర వదలగలరా, మేము తీసుకెళ్ళవచ్చా అని అడిగి, ఒక్కగానొక బిడ్డ అండి నాకు, ఆడే మాకు దిక్కు అని చెప్పేసి. అయితే నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రార్థన అంటే ఆమె చేసే ప్రార్థన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ సేవకుడు ఏం చేశాడో తెలుసంటే, అమ్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపింపజేశాడు, నీ బిడ్డని మమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు కనుక దయచేసి మాతో పంపు, నీ ప్రార్థన దేవుడు ఫలింపజేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికేనంటే ఫారం దేశం, దేవునికి స్తోత్రం. ఇది పై దేశం ఇతర దేశాలకి తీసుకుని
వెళ్ళడానికి ఆ తల్లి ప్రార్థన చేసింది కనుక నా ప్రార్థన ఆలకించాడని తన యొక్క బిడ్డను ఎవరి చేతులకు అప్పించిందంటే ఆ యొక్క పై దేశాల నుంచి వచ్చినట్టు వారి చేతికి అప్పగిస్తే ఆ బిడ్డ వెళ్ళి ఉన్నతమైన చదువులు అక్కడ చదవడానికి ఉన్నతమైన విద్యను అభ్యసించి గొప్ప మరి వాడిగా అవ్వడానికి దేవుని కృప చూపించి అతడు ఎన్నో లక్షల రూపాయలు సంపాదించేటువంటి వాడిగా కొన్ని సంవత్సరాలలో అతడు దీవెనకరంగా అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు దేవుడు చూస్తాడంటే ఆ బిడ్డను ఎప్పుడు ఏడుస్తుండేవాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడట, ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడట. ఆ తల్లి కష్టం చూసి ఏడ్చేవాడట. ఆ తల్లి కొన్నిసార్లు భోజనం అనగా తనకి మానేసి తన బిడ్డకి పెడుతున్నప్పుడు ఏడుస్తూ తినేవాడట. తన తండ్రి లేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్న తల్లి, ఆరోగ్యం లేని తల్లి, ఇలాంటి పరిస్థితిలో ఉన్న బాధంతా తన మనసులో పెట్టుకుని ఏడ్చేవాడటండి. కన్నీళ్లతో తల్లితో పాటు ఏడ్చేవాడట. చర్చిలో దేవుడు ఆ తల్లి బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం, అందరూ స్తోత్రం చెప్పండి. అయితే అతను తీసుకెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఏం చేసినట్టు మొట్టమొదటిగా తను సంపాదించిన సంపాదన ఏదైతే అనగా ఉన్నతమైన స్థితిలో ఉన్నది తన సేవకులు కట్టండి మొట్టమొదటిగా సంపాదన ఇవ్వడమే కాకుండా ప్రతి నెల కూడా ఆ యొక్క పాస్టర్ గారికి అనేకమైన సంఘ కార్యక్రమాలకి, అనేకమైన మీటింగ్స్కి, అనేకమైన కార్యక్రమాలకి అతను సంపాదించిన దానిలో ప్రతి నెల కూడా సగం జీతం ఏం చేస్తున్నాడట, ఆ సేవకుని పంపుతున్నాడటండి. దేవునికి స్తోత్రం. ఏంటి మొదటి జీతం కాకుండా అలా పంపుతూ ఉంటే ఆ పాస్టర్ గారు గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపాడటండి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే దేవుని బిడ్డలారా, దేవుని చేత మనము పోషించబడాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడ మాత్రమే అలా ఆడపిల్లలనే చేయగలడు, మగపిల్లలనే చేయగలడు. భయపడవలసిన అవసరత లేదని చెప్పడానికి నేను మీకు ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఆదికాండము 50వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం ఒకసారి చదివి ముందుకు వెళదాం. ఒక్క 10-15 నిమిషాల్లో నేను ముగిస్తా. ఏమా? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదని చెప్పి వాళ్ళని ఆదరించి వారితో భీతిగా మాట్లాడిన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ దేవుడు చూసి ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా కుటుంబానికి దేవుడు ఇచ్చును గాక. ప్రియులారా, అయితే ఇంత ఆశీర్వాదకరమైన జీవితం కృపలను పొందడానికి మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రత్యేకమైన జీవితం. దేవుని దగ్గర ఉండవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో, వాక్యం చదవలసిన సమయంలో దేవుడు నిన్ను దీవించాలనుకునే ఆలోచనలోకి ఆయన దృష్టికి వచ్చేటప్పటికి నువ్వు లేకపోయినట్లయితే, ఆయన దృష్టి కనపడకపోయినట్లయితే మనము ఎంతకాలము ఎన్నిసార్లు ఎంత ప్రయాసపడి ప్రార్థనలు చేసినప్పటికీ కూడా మరి వృధా అయ్యేటువంటి ప్రయాసాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకి కనబడతాయని మీకు నేను ప్రేమతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే ఒక తండ్రిగా తల్లిగా కాకుండా ఆ పిల్లలు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. కంచేపు లోకంలో, కంచేపు అనగా ఈ విధంగా, కంచేపు ఆ విధంగా ఉండకూడదు. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలను చేస్తాడు. దయచేసి దేవుని బిడ్డలారా, ఒక 2 మాటలు చదువుదాం. రాజుల
మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చదువుతారా అమ్మా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గృహలో 50 మందిగా 100 మందిగా గాని దాచి అన్నపానములిచ్చి వారి పోషించను. పోషించింది ఎవరు అని యెజెబెలు కాదండి. ఒక భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. కావంతే భయభక్తులు చదవండి. అతని పేరేం పేరండి? ఓబద్య అనేటువంటి ఒక భయభక్తులు కలిగిన వాడు. యెహోవా అంటే భయభక్తులు కలిగిన వాడు. చదవండి. చూడండి, ఈ యొక్క ఓబద్య ఎటువంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఇతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా ఆ రోజులలో అహాబు భార్య అయిన యెజెబెలు ఏం చేశారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవక్తలను చంపుతూ ఉంటే ఇలాంటి ప్రవక్తలందరినీ కూడా ఈ యొక్క ఓబద్య ఏం చేసేవాడంటే గృహలో దాచేసి వాళ్ళని పోషించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇతను ఎవరి దగ్గర ఉండేవాడు? రాజు దగ్గర ఉండేటువంటి వాడు, గృహ నిర్వాహకుడు. మొత్తం మెయింటింగ్, ఇంట్లో మెయింటింగ్ అంతా, డబ్బు, ధనము, తినే ఆహారాలు అన్ని విషయంలో కూడా అతడు మెయింటైన్ చేసేవాడు. ఎంత బయటకు అట్టుకెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియనంటే ఒక చక్కటి మరి ఒక పరిచారికుడు ఆ రాజు దగ్గర ఇతడు ఓబద్య అనేటువంటి వాడు. దేవుడు అతన్ని ప్రేరేపింపజేసి దేవుని పిల్లలైన వారిని అనగా పోషించేటువంటి కృప ఏమండి అతనికిచ్చి ఏం చేశాడంటే అనేక మందిని 50 మందిగా 100 మందిగా పోషించే కృప దేవుడు ఆనాడు ఆ భక్తులైన దేవుని పిల్లలకు దేవుడు పోషించిన విధానం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, దేవుని చేత మనం పోషించబడడానికి ఒక ప్రత్యేకమైన జీవితము ఓబద్యలాగా మనం ఉంటే రేపు మనమే కాదు కానీ మన వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా పోషించే కృప దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళకి దేవుడు ఇస్తాడని నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇందులోనే 19వ అధ్యాయం చదవండి. 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. అయినను ఇశ్రాయేలీయుల వారిలో బయలునకు మోకాళ్ళ ఊనకయు నోటితో ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇకను మిగిలి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎన్ని వేల మంది ఆ రోజున మరి భయభక్తులు కలిగి ఉంటే ఇక ఓబద్య చక్కగా ఏం చేశాడు ఏమండి పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏలియాను కూడా ఆ రోజుల్లోనే పోషించినట్లుగా మరి మనం చూస్తాం. నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినట్టు వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఒక ప్రత్యేక రీతిలో, ఉద్యోగ రీతిగా, చదువు రీతిగా, లేకపోతే వ్యాపార రీతిగా, ఒక రకంగా కాదండి, దేవుడు అనేక రకాలుగా దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితికి తీసుకురాగలిగిన వాడే మన దేవుడైన ప్రభు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 81 కీర్తన చదువుదాం. 81వ కీర్తన
81వ కీర్తన తీయండి, 16వ వచనాన్ని చూద్దామా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. చూడండి, దేవుని బిడ్డలకి ఏమండి లేమి అనేది ఉండదండి, అంతా కలిమే. ఏమండి దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి వదులుచున్నది అన్నట్లుగా దేవుడు తన యందు ఏమండి భయభక్తులు గల వారిని, అంతేకాకుండా రెండవ మాట ఏంటంటే దేవుని మాట ఆలకించి ఆయన మార్గంలో నడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఈ రకంగా పోషిస్తాడట. ఏమని? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు. అందుకే ఒక పాట ఉంది, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాను. అందరూ పాడదాం. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు అండి ఆయన. మన జీవితాల్లో ఆయనే మన సహాయకుడు. ఓ తల్లిగా బాధపడుతున్నావేమో, ఓ తండ్రిగా నువ్వు బాధపడుతున్నావేమో పిల్లల విషయంలో, ఇలాగే వాక్యం ఇచ్చినట్టు సోదరి సోదరులారా, దయచేసి మీ ఇంట్లో ఇంకా పెద్దవారు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు బాధపడుతున్నారేమో, బాధపడవలసిన పని లేదు. కానీ నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి. దేవుని మాట ఆలకించండి, ఆయన మార్గములను అనుసరించి నడవండి. దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ప్రియులారా, తప్పనిసరిగా ఆయన నిన్ను పోషించేవాడుగాను, నిన్ను బలపరిచేవాడుగాను, నీకు సహాయం చేసేవాడుగాను, నీకును నీ కుటుంబానికి మెండుగా దేవుని యొక్క హస్తాలు ప్రతిరోజు కూడా ఆయన చాచి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఒక మాట చదువుదామా. యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. యెషయా గ్రంథం చూద్దాం. ఓకే, 3వ అధ్యాయం మొదలు వచ్చినండి. ఆలకించుడి ప్రభువును, సైన్యములకు అధిపతి యగు యెహోవా పోషణమును, పోషణాధారమును. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టేవాడు కాడటండి. పోషణ ఆధారం. నీకేం కావాలో దేవుడికి తెలుసు.
నీ పిల్లలకి ఏం కావాలో నీకన్నా ఎక్కువగా దేవుడికి తెలుసు. కనుక మనము ప్రయత్నించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యే ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నట్లయితే అది దేవుడికి ఇష్టం లేదేమో అనే విషయాన్ని తల్లిదండ్రులుగా, పెద్దలైన వారిగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు ఏవైనా ఫెయిల్ అయ్యి, ఇబ్బంది అయ్యి, పరిస్థితులు జరిగినప్పుడు మనం అదే తోవలోని మళ్ళీ అదే రూట్లోని మనం వెళ్తూ ఉన్నామంటే ఆలోచించవలసిన విషయం అని దేవుడు మీతో అనగా ప్రేమతో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దయచేసి మీరు మీ పరిస్థితులను అనగా మార్చుకోలేరు, కానీ దేవుడు మార్చగలడు. కనుక ఏమండి, ఆయన మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడే సహాయం చేయగలడే తప్ప విడిచిపెట్టే దేవుడు కాడని మనం మర్చిపోతున్న టైంలో మనం ఏయో ఆలోచనలు చేసుకుంటూ ఏదేదో పరిస్థితులు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రయత్నాల్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆ ఫెయిల్ అయిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దేవుని బిడ్డలారా వాటిని మరలా ప్రయత్నించడానికి మనం ఏమైనా పూనుకున్నట్లయితే ఒకవేళ ఆయనకి ఇష్టమైతే అది కూడా నువ్వు అడిగితే నీకు చెప్తే ఒకవేళ నువ్వు పుత్రాలుగాను లేకపోతే సఫలము నీ బిడ్డల పట్ల జరిగేటి పరిస్థితులు కనబడతాయి. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక ఇది దేవుని మాటగా మీతో చెప్తున్నాను తప్ప నేనేదో ఒక సాటి మనిషిగా చెప్పట్లేదు. దేవుని మాటగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీరు ఎప్పుడు ఏం చేసినా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఉన్నతమైన పరిస్థితుల్లో మనం ఎక్కడున్నా దేవుడు తీసుకురాగలడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తున్నది ఏంటో తెలుసంటే నీకు జ్ఞాపకం చేయటమే దేవుని యొక్క మాట. అందరూ స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. కనుక ఈ వాక్యముల్లో దేవుడే పోషణను అలాగే పోషణ ఆధారమును ఆయనే నీ జీవితంలో అనుగ్రహించాడు. నీకు ఆడబిడ్డను ఇచ్చాడు అంటే ఏదో కార్యం, అలాగే మగబిడ్డను ఇచ్చాడంటే ఏదో కార్యం. కనుక ఆయన తన జీవితంలో ఏదో ఒక రకముగా నిన్ను పోషించడానికి ఎవరినో ఒక వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే నీకు అండగా పెట్టి బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక భయపడకు, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు నీతో మాట్లాడి భీతిగా మాట్లాడి ఆదరించి నిన్ను నీ పిల్లల విషయంలో దేవుడు చేసే కార్యాన్ని కొరకే వెయిట్ చెయ్యి, ఆలోచించు, ప్రార్థించు, కనిపెట్టు. ప్రభు సహాయము మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి.